అరుణాచలం పట్టణం సమీపంలో ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా గర్వపడేది. తనకంటే తక్కువ స్థాయి జంతువులతో మాట్లాడేది కాదు. పైగా వాటిని చాలా హీనంగా చూసేది. ఎవరైనా ఎదురు తిరిగితే పంజాతో కొట్టి చంపేసేది. ఒకరోజు ఒక కోతి అనుకోకుండా సింహానికి ఎదురుపడింది. కోతి క్షమాపణలు చెప్పినా వినకుండా సింహం దాని కాలుపై గట్టిగా తన్నింది. మరొకసారి ఎదురైతే చంపేస్తాను అని హెచ్చరించింది. కోతి కాలు నొప్పితో అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవిలో వేటగాళ్ళు వచ్చి జంతువులను వేటాడే ప్లాన్ వేశారు. ఈ విషయం కోతి రహస్యంగా విని అడవిలో అన్ని జంతువులకు చెప్పింది, జాగ్రత్త పడమని చెప్పింది. కానీ తనను గాయపరిచిన సింహానికి మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఒకరోజు ఆహారం వెతకడం కోసం సింహం వేటగాళ్ళు పన్నిన వలలో చిక్కుకుపోయింది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. భయంతో కోపంతో సింహం గర్జన మొదలుపెట్టింది. సింహ గర్జన విన్న కోతి పగను పక్కన పెట్టి తన స్నేహితులతో అక్కడికి చేరుకుంది. వేటగాళ్ళు వచ్చేలోపే తన పళ్ళతో వలను గబగబా కొరికి సింహాన్ని విడిపించింది. సింహం ప్రాణాలతో తప్పించుకుంది. మరుసటి రోజు సింహం కోతి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నీవు చిన్న జంతువు అని తక్కువ చేసి చూశాను, కానీ నువ్వు నా ప్రాణాలను కాపాడావు అని కృతజ్ఞతలు చెప్పింది. అప్పటి నుంచి ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి జీవించసాగాయి. నీతి: నలుగురితో మంచిగా ఉండడమే మేలు.